ఉచిత IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. ఒక అల్లూరి సీతారామరాజుని చంపితే 100 మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారు అంటూ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయారు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన వాడినటువంటి ఖడ్గము, ఆయన వాడినటువంటి విల్లు, ఆయన వాడినటువంటి బాణాలు, ఇవన్నీ ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? మనం ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్లో ఉన్నాము. ఆయనకు ఈ అల్లూరి సీతారామరాజు గారు వాడినటువంటి వీటికి ఏంటి సంబంధం? ఆయన్ని అడిగి తెలుసుకుందాము. ఆయన ఎవరో కాదు, మనందరికీ సుపరిచితులైనటువంటి మంతెన నాగరాజు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? మీరు ఇప్పుడు మాకు వీటికి మీకు ఏంటి సంబంధం అది చెప్పాలి ఫస్ట్. మాంగారి శయ్యాగారం అంటారు దాన్ని. అన్ని కత్తులు కటార్లు ఆ ప్యాలెస్లో ఉంటాయి. ఇవన్నీ ఒకరోజు రాత్రి, దసరా రోజు ముందర రాత్రి ఆ వైబ్రేషన్స్, ఆ శక్తి, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాను. నెక్స్ట్ డేనే వారు ఎన్నాటికి పూజ చేస్తున్నారు అక్కడ. ఓకే. కత్తులు కటార్లు అన్నారు. దేర్ ఆర్ అరౌండ్ 150 to 180 గండ్రగొడ్డళ్ళు, బరిసెలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక 4 వస్తువులు వారు మాంగారిని రిక్వెస్ట్ చేసి ఇవి తీసుకువెళ్తానని చెప్పి వారు ఆమోదం పొందే తీసుకొచ్చాను. ఇవన్నీ అప్పటి నుంచి గత 36 years నుంచి నా దగ్గరే ఉన్నాయి. మేము కూడా ఎవ్రీ ఇయర్ దసరా ముందర ఆయుధ పూజ మట్టికి వీటికి కూడా చేస్తుంటాం. వందలాది మంది, వేలాది మంది తెల్లవాళ్ళని మట్టి కరిపించినటువంటి ఆయుధాలు అవి ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? అవి ఎలా అసలు మీ మామగారి దగ్గరికి ఎలా వచ్చాయి? వారు అక్కడ అల్లూరి సీతారామరాజు చదువుకోవటం, ఓకే, వీరి ప్యాలెస్లోనే తునిలో ఒక 6 సంవత్సరాలు అక్కడే ఉండి చదువుకోవటం. వారు అదే మేడలో ఉన్నారు. వారికి సపరేట్గా ఒక గది అరేంజ్ చేశారు ఆ మేడలో. అప్పుడు మా మాంగారు తాతగారు వారికి ఈ విలువిద్య అనేది ఇవన్నీ నేర్పించారు. ఒకటేసారి దాంతో 4 బాణాలు సంధించటం, ఇవన్నీ అప్పుడు వారు రోజుల్లో వారు చెప్తే నాకు తెలిసినాయి. నాకు తెలియదు, నేను చూడలేదు, వారు చెప్పేవారు. అట్లాగా నేను కూడా ఆనందం పొందుతాను. ప్రజలకు చూపించకుండా అది ప్రజలకు మీరు చూపిస్తున్నారు. మేము ఎన్ని రోజులు దాచిపెట్టేశారు. దాచిపెట్టడం అంటే ఆ సంతృప్తి వేరు. రాజులమై ఉండి ఇదేయండి. అల్లూరి సీతారామరాజు కూడా మహారాజే. అది కూడా మా మామగారి ఇంట్లో ఉండి ఆయన నేర్చుకొని దాన్ని మేము సంతోషంగా చూసుకుంటూ ఇంట్లోనే. బయట వారు చెప్తే మాకు ఇవన్నీ మనం చూస్తాము ఇవన్నీ అంటారు. అది మీ ద్వారా చూపించడం అయింది ఇప్పుడు. కానీ గ్రేట్ సార్. అవి జస్ట్ టచ్ చేస్తేనే నాలో కూడా ఏదో ఒక పవర్ జనరేట్ అయినట్టు, ఒక తెలియని, అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, వైబ్రేషన్. అందుకనే ఆయుధ పూజ రోజు రండి మీరు, వచ్చి దానికి చేసే విధానము అయ్యి చూస్తే మీరు కూడా సంతోషిస్తారు. తప్పకుండా సార్, ఈసారి నేను అలాగే డెఫినెట్గా వస్తాను. ప్రజలు కూడా మీ సుమన్ టీవీ ద్వారా ప్రజలు కూడా ఆనందపడతారు. ఆ రోజు వచ్చి మీరు తీసుకుని తప్పకుండా సార్ పూజ చేసేటప్పటికి అంటే ఇంత విధానంగా ఇన్ని ఇలాగా చేస్తారా? అవును, ఈ పూజ డెఫినెట్గా. ఆ రోజు ఆ పూజ చేయకపోతే అమ్మ ఆ వైబ్రేషన్ మాగలో కూడా దడ మొదలవుతుంది 1 day బిఫోర్. ఓకే. ఊరికినే ఏదో తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాం కాదు, దాని తగిన సపచర్యలు ఆ 2 రోజుల మట్టికి చెయ్యాలి. కానీ మీరు అడగగానే ఇచ్చారు చూడండి, అది కూడా గ్రేట్. అదే నేను మీరు హెడ్డింగ్ పెట్టారు కదా, కట్నం కింద తీసుకున్నారు రాజుగారు. కట్నం ఏం తీసుకోలేదు, అడిగాను, ఇచ్చారు వారు. ఒక గిఫ్ట్ అనుకోండి, గిఫ్ట్గా ఇచ్చారు మీకు అడగగానే. సో ఆయనతో పాటు కొంతకాలం వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్పేవాళ్ళు అల్లూరి సీతారామరాజు గారి గురించి? మీ మామగారు ఏం చెప్పారు మీకు? ఏమన్నా గుర్తున్నాయి? మన ఇంట్లో పైన మేడలో ఉన్నారు. అది మొన్నటి వరకు అమ్మేసి, ఒక లాస్ట్ మంత్ అమ్మేశారు ప్యాలెస్ని. అప్పటి వరకు కూడా ఆయన రూము ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెరవలేదమ్మా. అది వాళ్ళ గ్రేట్. సీతారామరాజు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఓపెన్ చేయలేదు, ఆ రూమ్ ఓపెన్ చేయలేదు, అట్లే ఉంచారు. ఎప్పుడు వస్తారో చెప్పి వెళ్ళలేదంట. లాస్ట్ ఎప్పుడైతే వెళ్ళారో ఎనీ టైం బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ప్రాణ భయం అయితే ఉంది. ఎప్పుడే
ఎక్కడ అటాక్ చేస్తారో తెలియదని చెప్పి వెళ్ళారు. కానీ వాళ్ళు కూడా గ్రేట్ సార్ మీరు అన్నట్లు అలాగే పెట్టి ఉంచడం. నా మ్యారేజ్ అయ్యి 36 years అయింది, 35 years. అప్పుడు కూడా ఆ తాళం వేస్తుంది ఏంటి ఆ రూమ్ కని అడిగితే ఇది అల్లూరి సీతారామరాజు గారు వారి గురించి అట్లనే ఉంచేసామని చెప్పి చనిపోయారని తెలిసినా కానీ దే ఆర్ నాట్ టచ్డ్ దట్ రూమ్. ఆ గౌరవం ఇచ్చి ఆ రూమ్ను అట్లనే ఉంచారు. అల్లుడా మజాకా మూవీ దగ్గర నుంచి చిరంజీవి గారిని చూశారు చాలా సంవత్సరాల పాటు. చిరంజీవి గారు అల్లుడా మజాకా ఫాదర్ చేశారమ్మా, నేను మొన్న సైరా చేశాను. సైరా చేశారు. ఓహో, నాన్నగారేమో అల్లుడా మజాకా చేశారు, మీరేమో సైరా నరసింహారెడ్డి. గ్రేట్ కదా సార్. ఇద్దరు తండ్రి కొడుకు భావిస్తున్నాం. యా, తండ్రి కొడుకు ఇద్దరు ఒకే హీరోతో చేయటం, మళ్ళీ హీరోగానే ఆయనతో. రైట్, ఆయనతో అనుబంధం గురించి చెప్పండి. అదొక థ్రిల్లింగ్. ఆయనతో చేస్తే నాట్ ఓన్లీ థ్రిల్లింగ్, అదో అదృష్టం కింద భావిస్తారు అందరూ. దాంట్లో నేను ఒకడిని. ఆయనతో పెట్టుకొని వేల మంది యాక్ట్ చేశారు. గత 45 సంవత్సరాల నుంచి ఆయన ఆర్టిస్టు ప్లస్ ఇది చాలా సింపుల్ మనిషి, ఎక్కువ ఏది లేకుండా. అవన్నీ నేను మీకు చెప్పదలుచుకోలేదు, పబ్లిక్ కానీ అందరికీ తెలుసున్నదే. అంటే వ్యక్తిగతంగా పరిచయం అందరికీ ఉండదు కదా సార్, మీకుంది, అందరికి ఉండదుగా అట్లా. తర్వాత అల్లుడా మజాకాలో కూడా నేను మీరే అనుకుంటున్నాను, అసలు మీకు మీ ఫాదర్కి పెద్ద డిఫరెన్స్ లేదు, సేమ్ ఉన్నారు ఇద్దరు. నాకు కొంచెం జుట్టు తక్కువ అయింది, ఫాదర్కి తక్కువ. అదొకటే, విగ్గు పెట్టేస్తే మీరు సేమ్ ఉంటారు. ఆయన శ్రీకాంత్తో చేశాను. కాదు, ఆయన ఫ్యామిలీలో ఎవరితో చేశారు? ఇంకా లేదు, చిరంజీవి గారి ఫ్యామిలీ. ఓకే, శ్రీకాంత్ గారితో ఏ మూవీ చేశారు సార్? రంగాది దొంగ అమ్మ. ఓకే, రంగాది దొంగ మంచి కామెడీ మూవీ. మెయిన్ విలన్ అమ్మ నేను. సార్ మీరు విలనిజం పలకించగలరా మీ హావభావాలతో? ఆ డైరెక్టర్ గారు జీవి సుధాకర్ రాయుడు గారు. ఓకే, ఆ సినిమాకి హీఈస్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ దట్ మూవీ. ఆయన ఏం చెప్పారంటే ఏదో బొంబై నుంచి పెద్ద విలన్ని తీసుకొస్తున్నా అని చెప్పి అందరికీ చెప్పారు. ఆ ముంబై విలన్ ఈ నాగరాజు గారేనా? దాంట్లో ఒకటేమన్నారంటే, రాజుగారు మీరు బయట విలన్ను దాన్ని సినిమాలో చూపిస్తున్నాం అంతే అని చెప్పేసి మళ్ళీ అదొకటి. ఇంకా ఏ మూవీస్ చేశారు సార్? తాతగారింటికి వెళదామరండి, కిట్టిగాడు. మీరు చేసిన అన్నింటిలో ఏ మూవీ మీకు బాగా ఇష్టం? అంటే చాలా యాక్షన్ థ్రిల్లింగ్ ఇవన్నీ అంటే రంగాది దొంగ. తర్వాత తాతగారింటికి వెళదాం రండి కూడా ఫ్యామిలీ టైప్లో. దట్ ఈస్ అంటే మంచి గుర్తుండిపోయే పాత్రలు ఏది చేసినా కూడా, ఎందులో చేసినా ఏదో నామకే వస్తే ఇలాంటి చిన్న చిన్న పోర్షన్స్ ఏం చేయలేదు, ఏదైనా మెయిన్ రోల్లో ఉంటేనే కొంచెం. ఓకే. అలాగే తెలంగాణ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఓకే. దానికి కూడా చైర్మన్ అమ్మ నేను. మా దగ్గర కూడా 410 మెంబర్స్ ఉన్నారు. ఓ, మాలో అయితే 850-900 ఉన్నారు. అవును. మా దాంట్లో కూడా ఆర్టిస్టులు అందరూ తెలంగాణ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారా సార్? ఉన్నారు. మా ఈవెన్ మాలో ఎవరున్నారు మా దగ్గర కూడా వాళ్ళు ఇక్కడ కూడా మెంబర్షిప్లు తీసుకున్నారు, ఒక 52 మంది. ఓకే ఓకే, అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. ఓకే, మీ దానికి ఎలక్షన్స్ అవి ఉండవా? మొన్నే అయినాయి అమ్మ. అయ్యాయా? ఒక 10 days అయినాయి. నన్ను సేమ్ పోస్ట్ మీద అలాగే ఉంచేశారు. అక్కడ చిరంజీవి గారిని ఉంచారు మాలో ఫౌండర్ ప్రెసిడెంట్ కింద. ఇక్కడ నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ఏమో సంగకుమార్ గారు, మా సెక్రటరీ ఏమో సంపత్ నాయక్ అని చెప్పేసి. ఓకే. మేము కూడా చాలా యాక్టివిటీస్ చేసామమ్మా గత 7 సంవత్సరాల్లో. దే ఆర్ హ్యాపీ అండ్ మాకు ఏం కొట్లాటలేం లేవు. మన చిరంజీవి గారు ఇచ్చిన సిసిసి నుంచి కూడా మా ఆర్టిస్టులందరికీ కూడా కరోనా క్రైసిస్ అప్పుడు వాళ్ళకి రేషన్ అవనండి ఏది అవనండి మా వాళ్ళందరూ కూడా ఇచ్చారు. చిరంజీవి గారు అది కూడా ఇంజెక్షన్స్ అవి కూడా వ్యాక్సినేషన్ అవన్నీ కూడా మా వాళ్ళకు కూడా మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా